This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రవీంద్ర రెడ్డి. నేను ప్రజెంట్ శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఈరోజు లోళ్ళు వచ్చినాయి, గేదెల లోళ్ళు. ఓసారి బ్రదర్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు వచ్చినాయి, ఏ బ్రీడ్లు వచ్చినాయి, ప్రజెంట్ ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయో బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్. అడ్రస్ వచ్చేసి మన శంషాబాద్ పాత పిఎస్ రోడ్ నుంచి మామిడిపల్లి రోడ్ ఉంటుంది. మధ్యలో మన వెంకయ్య నాయుడు గారి ఫామ్ హౌస్ ఉంటుంది, దాని పక్కకే మన డైరీ ఉంటుంది. మన దగ్గర ఇవాళ వచ్చేసి జాఫరాబాదీ, ముర్రా లోడ్లు దిగినాయి. 5 లీటర్స్ నుంచి 20 లీటర్స్ మిల్కింగ్ వరకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు క్వాలిటీలు కొంచెము మంచి అంటే కొంచెం పెద్ద సైజు పెద్ద క్వాలిటీలు వచ్చినాయి బ్రదర్. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. ఇగో హెవీ సైజ్ అయితే మన దగ్గర ఇది వచ్చిందన్న ప్రస్తుతము. ముర్రాలు కూడా ఈ రోజు కొంచెం సైజులు అంటే లాస్ట్ మనం చూసినాం కదా, లాస్ట్ లో కూడా కొంచెం పెద్ద సైజులు వచ్చినాయి, ఈ లో కూడా కొంచెం పెద్ద సైజులు వచ్చినాయి. ఇప్పుడు నుంచి కొంచెం సైజులు కూడా పెరుగుతాయి అన్న, ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది. రేట్లు కూడా డౌన్ అవుతుంటాయి మెల్లమెల్లగా. ఇప్పుడు ఆల్రెడీ చూసుకోండి, రేట్లు ఆల్రెడీ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. ముంగట మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, చూసుకోవచ్చు. మీరు తర్వాత కూడా గేదెలు కూడా తీసి కూడా చూపిద్దాము, ఒక్కొక్క గేదెను కూడా వివరాలు అడిగి తెలుసుకుందాము. మొత్తం అయితే ఈరోజు మొత్తం ఎన్ని బ్రీల్ ఏవి వచ్చినాయి బ్రదర్ లోలలో? ఏ బ్రీల్ వచ్చినాయి? ఇప్పుడు ప్రస్తుతం అయితే మన దగ్గర వచ్చినాయి హర్యానా నుంచి ముర్రా వచ్చినాయి. ఓకే, గుజరాత్ నుంచి మన జాఫరాబాదీ వచ్చినాయి అన్న. ఓకే, దాంట్లో 1-2 మెండి ఉన్నాయి. గ్యారంటీ ఏముంటది బ్రదర్ ఇక్కడ రైతులు కొంటే? మన దగ్గర అనిమల్ గ్యారంటీ, మిల్క్ గ్యారంటీ పక్కా ఉంటది అన్న మన దగ్గర. ఓకే, ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడైతే గేదెలు కొన్న తర్వాత మీకు గ్యారంటీ ఉంటది. గ్యారంటీ అంటే మీకు ఎన్ని లీటర్ వరకు గ్యారంటీ ఉంటుంది కదా రైతుకు? ఇక మనం చెప్పే మిల్కింగ్ బట్టి గ్యారంటీ ఇస్తాం మనం. మీరు ఏ యానిమల్ ని సెలెక్ట్ చేసుకుంటారో దాని దగ్గర ఎంత మిల్కింగ్ ఉంది అంతే గ్యారంటీ ఇస్తాం. ఇప్పుడు 120-130 ఆ రేంజ్ ఉన్న వాళ్ళకి ఒక 5 లీటర్లు అయితే గ్యారంటీ ఉంటుంది. పక్కా ఉంటుంది. ఇక్కడ 2 పూటలు పాలు చూసుకోమంటారు. ఇన్ కేసు మీరు తీసుకోపోయినా సరే ఏదైనా సరే డ్రాస్టిక్ చేసి ఒక 2 లీటర్లు 3 లీటర్లు పూటకి ఇస్తే మాత్రం గేదెను వాపస్ రిటర్న్ రీప్లేస్మెంట్ చేసేస్తాం. రీప్లేస్మెంట్ కూడా చేస్తారు. చేసిన తర్వాత మీకు ఇంకొక అంటే అదే రేట్లో ఉన్న గేదెనే తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం బ్రదర్ కొంచెం ఎక్కువ రేటు పడిన గేదె ఉంటే ఆ గేదెని ఇచ్చేసి మిగిలిన డబ్బులు ఇచ్చేస్తాం. అదే అంటే వీళ్ళు ఒకవేళ వీళ్ళు 1,20,000 గేదె తీసుకోపోయి నెక్స్ట్ టైం 130,000 గేదె తీసుకోపోతే 10,000 కట్టాలి. మీరు చిన్నది తీసుకున్నారు, ఇప్పుడు మీరు ఇదే తీసుకున్నారు, దీని రేట్ వచ్చేసి 175 చెప్తున్నాము. ఇప్పుడు మీరు దీనికన్నా చిన్నది తీసుకున్నారు, మిగతా అమౌంట్ రీఫండ్ ఇచ్చేస్తాం. లేదు దీనికన్నా హెవీ సైజ్ తీసుకున్నారు, ఇంకా దానికి బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి తీసుకోవాలి అంతే. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటది ఇక్కడ? ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి అన్న మన దగ్గర. కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ కట్టేటోళ్ళకి మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి ఏమైనా వర్కర్ ఇవ్వడము, లేకపోతే బ్రీడ్ సెలెక్షన్ కానీ అలా చేసి పెట్టడము అలాంటివన్నీ ఏమైనా చేస్తారా? వాళ్ళకు ఉన్న ల్యాండ్ రిక్వైర్మెంట్ బట్టి అన్ని గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, మెడిసిన్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాము. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం కొత్తగా పెట్టే వాళ్ళకైనా సరే. ఓకే, సో చూద్దాము ఒక్కొక్క గేదెను బయటికి ఇప్పించేసి. బ్రదర్ ఇది బ్రీడ్ ఏది బ్రదర్? అన్న ఇది వచ్చేసి పంచకళ్యాణి జాఫరాబాదీ. సో ఇది జాఫరాబాదీ జాతిలో పంచకళ్యాణి మిక్స్ అయింది. చూసుకోవచ్చు మీరు. హైట్ కూడా చూడొచ్చు, హెవీ హైట్ ఉంది, మంచి కంటే ఎక్కువనే హైట్ ఉంది. ప్రజెంట్ బ్రదర్ దీని దగ్గర ఎన్ని పాలు ఉన్నాయి? దీని దగ్గర 10 లీటర్లు రెడీ ఉన్నాయి. ఇప్పుడు పూటకు 10 పూటకు 10 లీటర్లు ప్రెజెంట్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ రెడీగా ఉన్నాయంట 10 లీటర్లు, రోజుకి 20 లీటర్లు. ధర ఎంత చెప్తున్నారు బ్రదర్ ఈ గేదె? దీని వచ్చేసి మీరు మార్కెట్ లో చూసుకోండి 2 లక్షలు ఉంటుంది మీకు ఏడ పోయినా. ఓకే, హైట్ చూసుకోండి ఒకసారి. బరాబర్ మన దగ్గర వచ్చేసి 175 ఫిక్స్ రేట్. దీన్ని 10 లీటర్స్ టైం కి రెడీ ఉన్నాయి. దీని దగ్గర 1,75,000 చెప్తున్నారు. ఇక్కడే 2 పూట్ల మీరు 10 లీటర్లు చూసుకొని తీసుకోవచ్చు అంట గేదె. ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్ ఇది? ఇది 3వ ఈత. 3వ ఈత లేదు, ఇది థర్డ్ లాక్టేషన్ అనేసి చెప్తున్నారు. 3వ ఈత గేదె. సైజ్ కూడా చూసుకోవచ్చు. రేట్లో ఇంకా ఏమన్నా కొంచెము తేడా ఉండొచ్చు బ్రదర్? అది ఫైనల్ రేట్. మీరు ఇదే సైజు ఇదే మిల్క్ కెపాసిటీ ఉన్నది బయట ఎంక్వైరీ చేసుకోండి, తర్వాతనే వచ్చి మన దగ్గర రీజనబుల్ ఉంటాయి అన్న, ఎక్కువ ఏం చెప్పాము. ఓకే, ఎన్ని బ్రదర్ ఇప్పుడు ప్రజెంట్ జాఫరాలు? మొత్తం జాఫరాలు ఒక 20 దాకా ఉన్నాయి అన్న. 20 జాఫరాబాద్ గేదెలు ప్రజెంట్ అయితే అమ్మకానికి ఉన్నాయి రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో. చూద్దాము ఇంకా గేదెలు ఉన్నాయి, జాఫరాబాద్ గేదెలు చూద్దాము. ఇది జాఫరాబాదీ జాతి గేదె. ఇంకొకటి బ్రదర్ ఇది రేట్ ఎంత చెప్తున్నారు బ్రదర్? నేను వచ్చేసి 135 చెప్తున్నా మన. 135 చూసుకోవచ్చు. ఈ గేదె ధర వచ్చేసి 135,000 చెప్తున్నారు. పాలు ఉన్నాయి బ్రదర్? 7 లీటర్లు రెడీ ఉన్నాయి ఇప్పుడు దీని దగ్గర. ఎన్ని రోజులైంది ఇది? ఇది మూడో అయితే ఉన్నది. ఇది ఈయన 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. అన్ని కూడా పచ్చివేనా వచ్చింది? అన్ని పచ్చివే వచ్చినాయి. మొత్తం లోన్లో వచ్చింది. దానికి అన్ని నెలలకు దూడలు వచ్చినాయి బ్రదర్? అన్నిటికీ దూడలు.
నెక్స్ట్ ఎప్పుడు వస్తున్నాయి బ్రదర్ లోడ్లు ఆల్రెడీ ఏ లోడ్లు ఉన్నాయి? డే బై డే లోడ్లు వస్తూనే ఉంటాయి అన్న మన దగ్గర. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం డైరీలో గేదెలు? మొత్తం 70-80 బర్రెలు ఉన్నాయి అన్న. 70-80 బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న గేదెలు మొత్తం అవి ఈ రోజు వచ్చినాయి లోడ్లో. ఎన్ని గంటలకు వచ్చింది లోడింగ్? ఇవాళ పొద్దున 4 గంటలకు వచ్చినాయి అన్న లోడు. ఎన్ని వచ్చినాయి మొత్తం ఇవి? ఇవాళ మొత్తం 3 లోడ్లు వచ్చినాయి. 30 నుంచి 40 బర్రెలు ముర్రా వచ్చినాయి ఇవాళ. ఓకే, చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది, ముర్రా జాతి గేదె. ఆర్డర్ కూడా చూసుకోవచ్చు. బ్రదర్ ఈ గేదె ఎన్ని రోజులు అవుతుంది? ఇది ఈని మనకు వచ్చేసి 3 రోజులు అవుతుంది అన్న. 3 రోజులు అవుతుంది. ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ పాలు? దీని దగ్గర 7 లీటర్లు రెడీ ఉన్నాయి. 7 లీటర్లు 7 లీటర్స్ రెడీగా ఉన్నాయనేసి చెప్తున్నారు పాలు. రేట్ ఎంత పడుతుంది బ్రదర్ ఇది? ఇది 145 చెప్తున్నాం అన్న. 145 హర్యానా ప్యూర్ ముర్రా. ఓకే, ఏదోడు ఉంది దీనికి? ఇది పాడి ఉందన్న, దీనికి ఆడదోడు ఉంది. ఓకే, ఫీమేల్ కాఫ్ ఉందనేసి చెప్తున్నారు. 7 లీటర్లు కెపాసిటీ గల గేదంటే ఇది. 7 లీటర్లు పాలు కూడా ప్రజెంట్ కూడా ఉన్నాయనేసి బ్రదర్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మొత్తం లోన్లు వచ్చినాయి. దీంతో పాటు ఈరోజు ఒక మినీ జాతి గేదె కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బ్రదర్. ఇక్కడ పాలు ఇప్పుడు ప్రెజెంట్ అయితే 7 ఉన్నాయి. 7 లీటర్లు రెడీ ఉన్నాయి, చెక్ చేసి తీసుకొని పోండి. ఎన్ని పూటలు చూసుకోవచ్చు బ్రదర్ ఎవరైనా కొనుక్కునే? మీరు 3 నుంచి 4 పూటలు మొత్తం అకామిడేషన్ అంతా మీకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చి 3 నుంచి 4 పూటలు చెక్ చేసుకొని తీసుకొని పోండి. ఓకే, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంది, రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. దగ్గరుండి 2-3 పూటలు చూసుకొని తీసుకోమనేసి చెప్తున్నారు. అవరే బైసల్ ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్ ఇది? ఇది రెండో అవుతానా? రెండో అవుతా. సెకండ్ లాక్టేషన్ బాఫెల్ ఉంటుంది. అన్ని కూడా లోడ్లు వచ్చాయి. అన్ని గేదెలు కూడా ఎన్నో అయితే గేదెలు వచ్చినాయి? మొత్తం 2-3 వస్తాయన్న మన దగ్గర. 2-3 మొత్తం అవే వస్తాయి మన దగ్గర. ఇది ఒక 5 రోజులు పడుతుంది హర్యానా లోడ్ ఎక్కిన తర్వాత ఇక్కడికి రావడానికి బ్రదర్? అంతే. ఇది పాడి గేదె ఎట్లా బ్రదర్? ఇది ఎన్ని రోజులు ఇది? ఇది ఈని మనకు 8 రోజులు అవుతుందన్న. ఈని 8 రోజులు. 15 లీటర్ల పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర. 1,40,000 రేట్ చెప్తున్నాము. హర్యానా ముర్రా సెకండ్ లాక్టేషన్ బర్రె. ఓకే, నెక్స్ట్ ఈ గేదె గురించి అడిగి తెలుసుకున్నాం బ్రదర్. ఇది బ్రీడ్ ఏది బ్రదర్? ఇది వచ్చేసి మిండి జాతి అన్న, మన హర్యానా నుంచి తీసుకొచ్చినాము. ఇది మినీ జాతి గేదె. సో మినీ జాతి గేదెకి ఏంటంటే కొమ్ములు కిందికి ఉంటాయి, 2 కొమ్ములు కూడా ఊగుతాయి. అది మినీ జాతి బ్రీడ్ బఫెలో. ప్రజెంట్ దీని దగ్గర పాలెన్ని ఉన్నాయి? దీని దగ్గర 16 లీటర్లు రెడీ ఉన్నాయి రోజుకి. ఓకే, 16 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. అల్ట్రా క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. రేట్ ఎంత చెప్తున్నా ఇది? దీని వచ్చేసి 155 చెప్తున్నాం అన్న. 155 1,55,000 చెప్తున్నారు. మినీ జాతి గేదె. ఎన్నో అయితే ఏది ఉంటుంది బ్రదర్? ఇది రెండో అవుతానా? రెండో అవుతా. సెకండ్ లాక్టేషన్ బఫెలో ఉంటుంది. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే పాలు పాడి గేదెలు తీసుకున్న వాళ్ళు మాత్రం పాలు చెక్ చేసుకునే తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ తీసుకోవడం ఇదంతా పని ఉంటుంది. కాబట్టి తీసుకునే వాళ్ళు 2-3 పూట్ల ఓపికతో ఉండి ఎక్కడైనా కానీ సరే పాలు తీసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోండి. నెక్స్ట్ ఈ గేదె గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాము. బ్రదర్ ఎట్లా ఇది ఎన్ని రోజులు అయింది? ఇది హర్యానా బర్రె అన్న, ముర్రా. దీని దగ్గర 6 లీటర్లు రెడీ ఉన్నాయి టైం కి. ఓకే, రెండో ఈత బర్రె. డెలివరీ అయ్యి 9 రోజులు అవుతుంది. ఓకే బ్రదర్, ఇప్పుడు అందరూ 1,40,000 1,50,000 అట్లా పెట్టలేరు కదా, ఒక 120 130 110 ఆ రేంజ్ లో ఉంటాయా గేదెలు? అన్న మన దగ్గర 1,00,000 లోపట కూడా ఉన్నాయి అన్న బర్రెలు. 1,00,000 లోపట కూడా ఉన్నాయి మన దగ్గర బర్రెలు. ఓకే, సైజ్ ని బట్టి మనకు మిల్కింగ్ ని బట్టి రేట్ ఉంటుంది మనకి, అంతే. ఓకే, చూసుకోవచ్చు మీరు. అంటే అందరు కూడా 1,40,000 1,50,000 పెడతానే కూడా ఏమి ఉండదు. కొంతమంది ఏంటంటే కొంచెం రేటు తక్కువలో కావాలా, 1,00,000లో కావాలా, 90,000 కావాలా, 1,10,000 కావాలన్నప్పుడు లోన్లో కూడా అట్లాంటి గేదెలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. అవి కూడా మీరు చూసుకొని తీసుకోవచ్చు. ఇది ఎన్నో అయితే గేదె ఉంటుంది? ఇది రెండో అవుతుంది అన్న. సెకండ్ లాక్టేషన్ రెండో అయితే గేదె. ఇది మీడియం సైజ్ ఉంది ఏదైతే, కొంచెం రేటు కూడా తక్కువ ఉండొచ్చు. అడుగుదాము ఎంత రేట్లో ఉందని చెప్పేసి. బ్రదర్ ఎట్లా ఇది ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయి? మీరు అడిగినారు కానా 1,20,000 కాదని. ఇది వచ్చేసి 85,000 అన్న. ఓకే, రోజు మీద 9 లీటర్లు రెడీ ఉన్నాయి దీని మీద. ఓకే, పడ్డ సైజ్ ఉంది. ప్రెజెంట్ అయితే 8 లీటర్లు రెడీ ఉన్నాయి. 9 రోజు మీద 9 లీటర్లు రెడీ ఉన్నాయి. ఫస్ట్ లాక్టేషన్ బర్రె. ఓకే, 4.5 రెడీ ఉన్నాయంట. ఫస్ట్ లాక్టేషన్ రేరు ఉంటాయి, పడ్డ సైజే ఉంది. మీరు పాలు కూడా చూసుకోవచ్చు. ఎన్ని రోజులు ఏంటి బ్రదర్ ఇది? ఇది 9 రోజులు అవుతుంది అన్న. 9 రోజులు అవుతుంది. 10 డేస్ వేసుకోండి, 10 రోజులు. ఇది హెచ్ఎఫ్ ఆవు. ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో లాస్ట్ ఒక 3-4 నెలల నుంచి రెగ్యులర్ ఆవులు అయితే అమ్ముతున్నారు. రెగ్యులర్ ఆవులు కూడా ఉంటాయి, మీరు ఎనీ టైం విజిట్ చేసుకోవచ్చు. నిండు సూడి ఆవులు ఉంటాయి, పాడే ఆవులు ఉంటాయి. దీని గురించి అడిగి తెలుసుకుందాము. బ్రదర్ ఎట్లా ఇది ఎన్నో అయితే ఆవు బ్రదర్? ఇది వచ్చేసి రెండో అయితే ఆవనా? రెండో అయితే ఆవు. ఎన్ని లీటర్ పాలు ఉన్నాయి ప్రెజెంట్? దీని దగ్గర 24 లీటర్లు ఉన్నాయి రోజు మీద. 24 లీటర్స్ రెడీ ఉన్నాయంట పాలు. దూడ ఏముంది? బచ్చా భయ ఏ కట్టడా కట్టడి
కడేడి. ఓకే, ఫీమేల్ కాఫ్ ఉందని చెప్తున్నారు. రేటు ఫైనల్ రేట్ ఎంత పడుతుంది కదా రైతుకు? ఇది వచ్చేసి మనకు 90 పడుతుంది అన్న. 90. హెవీ సైజ్ అడ్డర్ ఉంది, చూసుకోవచ్చు. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు రేటు కూడా. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఆవులు కావాలనుకున్నా రాయల్ డైరీ ఫామ్ విజిట్ చేసుకోవచ్చు, శంషాబాద్. ఇది నిండు సుడి ఆవు, రెడీ టు డెలివరీ, ఒక 1 వీక్ టైం ఉంది. ఎంత చెప్తున్నావు బ్రదర్ దీని రేటు? దీని వచ్చేసి 75 చెప్తున్నాం అన్న. 75. ఎన్ని పాలు ఇవ్వచ్చు బ్రదర్ ఇది? 15 లీటర్లు 16 లీటర్లు వస్తాయి. ఓకే, 16 లీటర్ వరకు పాలు ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఎన్ని ఉంటాయి బ్రదర్ ఇక్కడ రెగ్యులర్గా ఆవులు? ఒక 10 ఆవులు అయితే రెగ్యులర్గా ఉంటాయి మన దగ్గర. రెగ్యులర్ గా 10 ఆవులు ఉంటాయి అన్న. 10 ఆవులు జెర్సీ కంటిన్యూ వస్తూనే ఉంటాయి మన ఓకే, దగ్గర. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఆవు కూడా అమ్మకానికి ఉంది బ్రదర్. దీని గురించి చెప్పండి. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్. ఇది సెకండ్ లాక్టేషన్. రేట్ ఎంత పడుతుంది? దీని కాఫ్ వచ్చేసి ఈడ ఉంది, మేల్ కాఫ్. ఓకే, ఫైనల్ రేట్ ఎంత పడుతుంది బ్రదర్? ఇది వచ్చేసి మనకు 80 పడుతుంది అన్న. 80 పడుతుంది. పాలు ఎన్ని ఇస్తా బ్రో? కరెక్ట్ ఇప్పుడు జున్ను పాలు 14 లీటర్లు ఉన్నాయి అన్న. జున్ను పాల మీద ఉంది ప్రస్తుతం. ఓకే, జున్ను పాల మీద ఉంది. చూసుకోవచ్చు, ఆవులు సరే వచ్చి చూసుకొని తీసుకోవచ్చు.